హలో అండి. ఈరోజు పాలల్లో పొడికి డ్రై ఫ్రూట్స్ లడ్డుకి మీకు చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పాలల్లో పొడికి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వేపేసి మనం పొడి చేసుకోవాలండి. కానీ నేనేంటంటే ఇవన్నీ వేపి మొత్తం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, సియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మొత్తం అంజీరా మొత్తం అన్నీ లైట్గా వేపుతానండి. వేపేసి సగం పొడి చేసి పాలల్లోకి చేసేస్తాను. పాలల్లో వేసేది ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా 3 పొడి చేసి పాలల్లోకి పిల్లలకి ఇవ్వడానికి పక్కకు తీసేస్తాను. తర్వాత వచ్చి ఇవన్నీని చక్కగా చెక్క ముక్కలాగా చేసేసి ఏంటంటే ఇవి పెద్ద పెద్ద గింజలు కదా, లైట్ చెక్క ముక్కలాగా చేసేసి దాంట్లోని ఖర్జూరం కూడా మిక్సీ పట్టేసి, చూసారా ఈ ఖర్జూరం చాలా మెత్తగా ఉంటుంది, మంచి క్వాలిటీ, చాలా మంచిదండి. మొత్తం ఇవన్నీ క్వాలిటీయే. చూసారా ఇంట్లో వాడుకునే కదా, మనం క్వాలిటీయే తెప్పించుకోవాలి. మనమేమో అమ్మడానికి కాదు కదా. అమ్మే వాళ్ళు అయితే సెకండ్ క్వాలిటీ అట్లాగా వాడతారు, ఇది ఫస్ట్ క్వాలిటీ. అయితే చక్కగా మనం ఏంటంటే ఇవన్నీ వేపుకున్న తర్వాత పాలల్లోకి బాదం, పిస్తా, జీడిపప్పు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పెట్టుకొని దాంట్లో 4 యాలకులు వేసేసి పిల్లలకి పాలల్లో నైట్ మనం ఇచ్చేటప్పుడు పాలు మరిగేటప్పుడు కొంచెం బెల్లం వేసేసి 2 స్పూన్లు, పిల్లలు ఎన్ని తాగుతారు చూసి 2 స్పూన్లు 3 స్పూన్లు పొడి వేసేసి కలిపి ఇవ్వండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మనకి పిల్లలు ఇప్పుడు ఎదుగుదల కూడా తగ్గుతున్నాయి కనుక ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే బెల్లంలోని ఐరన్, కాల్షియం ఉంటుంది. ఈ ఐరన్ ఏంటంటే ఎముకని ఎదుగునిస్తుంది, ఎదుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే మనం పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు మీరు కంపల్సరీ బెల్లం కలపండి. ఇవి వాడండి. హార్లిక్స్ అది మీరు వాడినా సరే ఇది వాడి చూడండి ఎట్లా ఉంటారో పిల్లలు. బ్రెయిన్ అన్నీ బాగా పనిచేస్తాయి. ఇప్పుడు చదువుకున్న పిల్లలకి చదువు ఎక్కువైపోయి ఎప్పుడు చదువు మీద ఉండి చాలా టెన్షను ఇది అవుతున్నారు. అది రిలీఫ్గా ఉంటుంది. నేను ఎప్పుడు మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే పొడి, మేము హార్లిక్స్లు అవి ఇవి వాడమండి. ఇవి పొడి చేసేసి పిల్లలు వచ్చాక ఒక గ్లాస్ పాలలోనే ఒక స్పూన్ వేసి పాలు కాగేటప్పుడు బెల్లం వేసి నేను ఇస్తాను. అట్లాగే మీరు కూడా చెయ్యండి. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఈ ఏపుని మళ్ళీ లైట్గా వేపేసుకుంటాను కదా, ఈ ఏపుని చెక్క ముక్కగా ఆడేసి మిక్సీ పెట్టేస్తాను. ఒక్కోసారి మెత్తగా పెడతాను, ఒక్కోసారి చెక్క ముక్కగా పెడతాను. చెక్క ముక్కగా పెడతాను. మెత్తగా పెట్టామనుకోండి సున్నుండలాగా చేసి అదొకసారి ఇదొకసారి నేను పిల్లలకి అట్లాగే ఇట్లా చేస్తాను. ఎందుకంటే ఒకేలాగా ఉంటే ఎప్పుడు అదే కదా తింటున్నాం అనుకుంటారు అని. అయితే చక్కగా ఈ ఖర్జూరం కూడా పిక్కలు తీసేసి మిక్సీ పెట్టేసి ఇవన్నీ వేపేసి మన లైట్ మిక్సీ పెట్టేసి ముక్కలుగా పెట్టేసి వేసేసి ఉండలు చేసేస్తాను. దాంట్లో కొంచెం తేనె వేస్తాను. ఇదిగోండి తేనె కూడా చాలా మంచిది. మనం తేనె వాడటంలోనూ కూడా పిల్లలకి మనకి ఇంకా కొంచెం బెల్లం చెదకొట్టేసుకుంటే లడ్డూలోని ఇంకా మంచిది. ఇది నైట్ పూట పెద్దోళ్ళు ఒక వండ తిని ఒక గ్లాస్ పాలు తాగండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారు. పొద్దున్న లేసి చలాగ్గా మీ పనులు మీరు చేసుకుంటారు. అంత గట్టి హెల్త్ అండి ఇది. ఇప్పుడంతా మంచి ఆరోగ్యంకి ఇదవుతున్నారు కనుక ఇది మనం మందులకు కాదండి పెట్టేది, ఇలాంటి వాటికి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము మందులు మింగలేము, ఆ మందులు మింగే కొలది కూడా నీరసమే. ఒక్కసారి మీరు కూడా ఇట్లా చేస్తూ ట్రై చేసి చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ఇవేం పెద్ద పని ఉంటుంది, తెచ్చుకొని లైట్గా వేపేసుకొని మనం మిక్సీ పట్టేసి, లేదంటే గింజలుగా అయినా మనం చేసేసుకోవచ్చు. అంటే గింజలు అంటే నవ్వలేరు, కొంచెం పెద్దోళ్ళు ఉంటే నవ్వలేరు.
ఇది కొంచెం చెక్క ముక్కలాగా ఆడుకుంటే తినడానికి పండుకొని పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకా తినలేని వాళ్ళు పిల్లల కాళ్ళకి ఇవ్వాలంటే చెక్క మెత్తగా పెట్టేసి సున్నుండలా చేసేసి ఇవ్వండి, ఎంత బాగా తింటారో. దాంట్లోని ఈ ఖర్జూరం మనం మిక్సీ పెట్టేస్తాం కదా, తేనె వేస్తాము. ఇంకా కావాలంటే కొంచెం బెల్లం వేసి చక్కగా ఉండయ్యేలా చేయండి, పెట్టండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో. పిల్లల ఎదుగుదల బాగుంటుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఎంత బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇవే వస్తువులు మనం పాలలోకి వాడుకోవచ్చు, మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసుకోవచ్చు. పాలల్లో వాడే పొడికి మనం 4 యాలక్కాయలు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్లస్ స్మెల్కి పిల్లలు తాగేస్తారు. దాంట్లో బెల్లం వేస్తాం కదా, టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మనం తెచ్చుకునేటప్పుడు ఇలా క్వాలిటీ చూసి, మనం ఇంట్లో వాడుకునేది కనుక క్వాలిటీ చూసి తెచ్చుకోండి. మనమేమి అమ్మడానికి కాదు కదా, అందుకని ఒకసారి ఎప్పుడు నేను ఉండలు చేసేసాక పెడుతున్నాను వీడియో, నాకు అవ్వట్లేదు ఇట్లా చేసి తీయడం. అందుకని ఇప్పుడే ఉండలు చేద్దాము, పొడి చేద్దామని తీసాను. అందుకని ఒకసారి మీకు ఈ వీడియో చూపిద్దాము ఇవి ఒకసారి అని మీ వీడియో పెడుతున్నాను. చూడండి, చూసారా బాదం పప్పు అది అంత పెద్దగా క్వాలిటీ ఎలాగుందో చూసారా. ఇట్లా మనం క్వాలిటీ తెచ్చుకున్నాం అనుకోండి, మనం కొనుక్కుంటే అమ్మేవాళ్ళు తక్కువ క్వాలిటీ వేస్తారు. ఎందుకంటే ఈ క్వాలిటీ చాలా రేటు పడుతుంది కనుక వాళ్ళకి అవ్వదు. అందుకని మనం స్వయంగా చేసుకున్నాం అనుకోండి, మనం క్వాలిటీ తెచ్చి వాడుకుంటాం కనుక మన హెల్త్కి మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా.